సోమవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం, మెడికల్ కాలేజ్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్లను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడారు. సోమవారం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం, మెడికల్ కాలేజ్, ఎస్పీ కార్యాలయం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలను జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్లను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ, నూతనంగా సూర్యాపేట జిల్లాను ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ కార్యాలయం, మెడికల్ కాలేజ్, ఎస్పీ కార్యాలయం నిర్మాణం చేసిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డిలకు ధన్యవాదములు తెలిపారు. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విసిగిపోయారని, తిరిగి కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 1 సంవత్సరం పాలనలో అన్ని రంగాలలో వైఫల్యం చెందిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని అన్నారు. కాళేశ్వరం జలాలు విడుదల చేయకపోవడం వలన పంటలు ఎండిపోయి ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి వై వెంకటేశ్వర్లు, ప్రభాకర్ రెడ్డి, ఉప్పల ఆనంద్, జీడి భిక్షం, సవరాల సత్యనారాయణ, బూరా బాలసైదులు, పుట్ట కిషోర్, నెమ్మది భిక్షం, గండూరు కృపాకర్, కక్కిరేని నాగయ్య, మడిపల్లి విక్రమ్, బత్తుల రమేష్, రేణుబాబు, కీసర వేణుగోపాల్ రెడ్డి, సునీల్ రెడ్డి, పూర్ణ శశికాంత్, రఫీ, మహిళా నాయకులు కల్లపల్లి మహేశ్వరి, కరుణశ్రీ, కనుకు రేణుక తదితరులు పాల్గొన్నారు. కత్తి డోలు వృక్షార్చన కార్యక్రమం తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి మహాయోధుడు కేసీఆర్ గారు 71వ జన్మదిన సందర్భంగా సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు సూర్యాపేట నియోజకవర్గంలో ప్రతి వార్డులో, ప్రతి పల్లెలో, మరి సూర్యాపేట పట్టణంలో కూడా ప్రతి వార్డులో, అన్ని సెంటర్లలో కూడా ఈరోజు పెద్ద ఎత్తున కేసీఆర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారి ఆనవాళ్ళు చేస్తా అనే పేరును కూడా నేను వినపడని అని చెప్పినావు రేవంత్ రెడ్డి. ఒక్కసారి ఈరోజు కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు స్వచ్ఛందంగా బయటికి వెళ్ళి వారు ఏదైతే నిర్మాణాలు చేసిరో, కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి, కలెక్టరేట్లు ఏర్పాటు చేసి, మెడికల్ కాలేజీలు కట్టించి, ఎస్పీ ఆఫీసులు కట్టించినటువంటి చరిత్రను దూరం చేస్తావా? నీకు ఆ దమ్ము, ఆ ధైర్యం ఉన్నదా? ప్రజలందరూ కూడా కేసీఆర్ గారికి అందరూ కూడా ఆశీస్సులు అందజేస్తూ మరి పుట్టినరోజు శుభాకాంక్షలు చేస్తాను. కారణ జన్ముడు, తెలంగాణ జాతిపిత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి
కేసీఆర్ గారి యొక్క 71వ జన్మదినం సందర్భంగా మన ప్రియతమ నాయకులు జగదీష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లాలో మన జిల్లా పార్టీ అధ్యక్షుడు బడుగు లింగ యాదవ్ గారు తదితర పెద్దలందరి సమక్షంలో పెద్ద ఎత్తున ఈరోజు కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని చాలా ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఒకటే మాట, రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులారా, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తానని చెప్పి మీరు ప్రగల్భాలు పలుకుతున్నారు. ఇది మీకు సాధ్యమేనా? జాగ్రత్త, హెచ్చరిస్తున్నాం. నువ్వు కేసీఆర్ గారిని తూలనాడితే, తప్పుడు మాటలు మాట్లాడితే హెచ్చరిక చేస్తున్నాం. నువ్వు నీ సంగతి ప్రజలే చూసుకుంటారని చెప్పి హెచ్చరిస్తూ మరొక్క మారు గౌరవ కేసీఆర్ గారికి మరి సూర్యాపేట తరఫున, ప్రజానీకం తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సూర్యాపేటలో లక్షలాది మందితో జరిగేటువంటి శ్రీ లింగమంతల స్వామి జాతరలో కూడా కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా నిండా నూరేళ్ళు మా నాయకుడు కేసీఆర్ చల్లగా ఉండాలి, తెలంగాణను మళ్ళా ముఖ్యమంత్రిగా వచ్చి బతికియాలని చెప్పి ఇప్పుడే కేసీఆర్ పేరు మీద కూడా లింగమంతల స్వామికి మొక్కులు చెల్లించుకొని రావడం జరిగింది. అది కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తుంది.